నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో ఒక దేవాలయం ఆకృతిలో గణేష్ మండపం నిర్మించడం ఇక్కడి మరో ప్రత్యేకత. గత ఏడాది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనాలో గణేష్ మండపాన్ని నిర్మించగా, ఈ ఏడాది మాత్రం అయోధ్య రామ మందిరం ఆకృతిలో నిర్మించిన గణేష్ మండపం పలువురిని విశేషంగా ఆకట్టుకుంటుంది. అలాగే బాలాపూర్ గణేష్ విగ్రహం కూడా ఎప్పుడు ఒకే తీరులో కాకుండా ఏ ఏడాదికా ఏడు కొత్త తరహాలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఏడాది గణేశుడి తల పై భాగంలో అమృతం కోసం సముద్రంలో మందర పర్వతాన్ని దేవలు రాక్షసులు కలిసి మందనం చేస్తున్నట్లుగా రూపొందించిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాకుండా 1994 నుంచి 2023 వరకు జరిగిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో 1,82,51,950 రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతం కాగా, అందులో 1,58,07,970 రూపాయలను బాలాపూర్ గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు కొత్త రూల్స్ పెట్టారు. గతంలో బయట వ్యక్తులు మాత్రమే లడ్డు వేలంలో పాల్గొనేందుకు డబ్బులు ముందుగా డిపాజిట్ చేయాలన్న నిబంధన ఉండేది. ఈసారి లడ్డు వేలంపాటలో పాల్గొనదలుచుకునే వారు బయట వ్యక్తులతో పాటు బాలాపూర్ గ్రామస్తులు కూడా తప్పకుండా డిపాజిట్ చేయాలన్న రూల్ ను విధించారు. వేలంపాట ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని బాలాపూర్ గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ లో హనుమాన్ మందిరం, లక్ష్మీ గణపతి మందిరం నిర్మాణాలకు 28,55,000 రూపాయలు, 130 గజాల గణేష్ మండప స్థలానికి 66.50 లక్షలు, బాలాపూర్ హై స్కూల్ కు 1.45 లక్షలు, వేణుగోపాల్ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 1.12 లక్షలు, గణేష్ చౌక్ కు 90,000, శివాలయం అభివృద్ధికి 1.36 లక్షలు, కంఠ మహేశ్వర స్వామి మందిరం అభివృద్ధికి 3 లక్షలు, సీసీ కెమెరాలకు 1.55 లక్షలు, మహబూబ్ నగర్ వరద బాధితుల కోసం 1 లక్ష రూపాయలు, పోచమ్మ మందిరం నిర్మాణంకు 34,970 రూపాయలు, మహంకాళి మందిరం నిర్మాణానికి 8,55,000 రూపాయలు, మల్లన్న మందిరం నిర్మాణానికి 1 లక్ష రూపాయలు, పోచమ్మ మందిరానికి 3 లక్షలు, అయ్యప్ప స్వామి సన్నిధానంకు 6 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం 1,58,07,970 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పలువురికి బాలాపూర్ గ్రామస్తులు ఆదర్శంగా నిలిచారు. 1994లో జరిగిన బాలాపూర్ లడ్డు వేలంపాటలో కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలు కైవసం చేసుకున్నారు. 1995లో కొలన్ మోహన్ రెడ్డి 4,500 రూపాయలు, 1996లో కొలన్ కృష్ణారెడ్డి 18,000 రూపాయలు, 1997లో కొలన్ కృష్ణారెడ్డి 28,000 రూపాయలు, 1998లో కొలన్ మోహన్ రెడ్డి 51,000 రూపాయలు, 1999లో కల్లెం అంజిరెడ్డి 65,000 రూపాయలు, 2000లో కల్లెం ప్రతాప్ రెడ్డి 66,000 రూపాయలు, 2001లో జి రఘునందన్ చారి 85,000 రూపాయలు, 2002లో కనక మాధవరెడ్డి 1,05,000 రూపాయలు, 2003లో చిగిరింత బాల్ రెడ్డి 1,55,000 రూపాయలు, 2004లో కొలన్ మోహన్ రెడ్డి 2,01,000 రూపాయలు, 2005లో ఇబ్రాహిం శేఖర్ 2,08,000 రూపాయలు, 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి 3 లక్షల రూపాయలు, 2007లో జి రఘునందన్ చారి 4,15,000 రూపాయలు, 2008లో కొలన్ మోహన్ రెడ్డి 5,07,000 రూపాయలు, 2009లో సరిత 5,10,000 రూపాయలు, 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5,35,000 రూపాయలు, 2011లో కొలన్ బ్రదర్స్ 5,45,000 రూపాయలు, 2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000 రూపాయలు, 2013లో తీగల కృష్ణారెడ్డి 9,26,000 రూపాయలు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9,50,000 రూపాయలు, 2015లో కల్లెం మాధవ మోహన్ రెడ్డి 10,32,000 రూపాయలు, 2016లో స్కైల్హాబ్ రెడ్డి 14,65,000 రూపాయలు, 2017లో నాగం తిరుపతి రెడ్డి 15,60,000 రూపాయలు, 2018లో తేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా 16,60,000 రూపాయలు, 2019లో
కొలన్ రామిరెడ్డి 17,60,000 రూపాయలు బాలాపూర్ లడ్డూను వేలంపాటలో సొంతం చేసుకున్న వారిలో ఉన్నారు. ఇక 2020లో కరోనా కారణంగా వేలంపాట నిర్వహించలేదు. దీంతో ఆ ఏడాది గణేష్ లడ్డూను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుకరించారు. 2021లో 18,90,000కు మర్రి శశాంక్ రెడ్డి, 2022లో 24,60,000కు బాలాపూర్ గణేష్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. 2023లో 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి కైవసం చేసుకున్నారు. బాలాపూర్ గణేష్ మండపాన్ని తిలకించడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలలో వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ సన్నాహాలు చేస్తున్నట్లు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. నవరాత్రుల్లో ప్రతిరోజు 10,000 నుంచి 15,000 మంది బాలాపూర్ గణేశుణ్ణి దర్శించుకుంటారని, వీకెండ్ లో మాత్రం 3-4 రెట్లు అధికంగా బాలాపూర్ గణేష్ సందర్శనకు వస్తుంటారని తెలిపారు. ఈసారి అయోధ్య రామ మందిరం ఆకృతిలో మండపంతో పాటు వినూత్న రీతిలో 23 ఫీట్ల ఎత్తైన బాలాపూర్ గణనాథుడి విశేషంగా ఆకట్టుకుంటుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.